కాశీపాడు పల్లెటూరా? ఏ మండలం అది? కాజీ కాజీపాలెం దగ్గర పక్కన పోతన కట్టపాలెం ఉంటుంది. పోతన కట్టపాలెం గ్రామం అది? అది గ్రామం మొత్తం గౌడెస్ రెండో చేస్తలేదు. మండలం? మండలం పాలెం మండలం. బీసీ కమ్యూనిటీలో మీరేంటి? గౌడ. ఓకే, వెరీ గుడ్. మంచి బలమైన కమ్యూనిటీ. ఆ, రోజు డబ్బులు వచ్చే కమ్యూనిటీ, రోజు డబ్బులు సంపాదించే కమ్యూనిటీ. కళ్ళు పోసి డబ్బులు బోల్డని సంపాదిస్తుంటారు. ఇప్పుడు అసలు దాని మీద ముందర కళ్ళు పోసి అమ్ముకుంటున్న వీళ్ళు అది చాలా డ్రాబ్యాక్. దాన్ని ఇండస్ట్రీకి మార్చాను కానీ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఈ వరకు మన వర్గాలు కాడ ఏమి ప్రశ్నించే తత్వం లేదు. ఎవడన్నా ఏది చేస్తాడో దానికి హూము కొడతాం. అగ్రవర్ణాల నుంచి వీడికి ఇన్ఫీరియారిటీ. ఆడే గొప్పవాడు, మన తక్కువవాడు. నూన్యత భావం ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ ఉంది. ముందర అది బావాలి. అది ఉంది అని అంటే అది ప్రమోట్ చేశారండి. అట్లా అలవాటు చేసుకొచ్చారు. ఇప్పుడు బ్రాహ్మడు ఉన్నాడు, వాడేది మనకి గొప్పవాడు అనుకుంటున్నాడు. వాడు ఎంత మనం మోసం చేసేది జనానికి తెలీదు. తెలుసు, తెలిసినా అడగలే. ఇక అడగడం కాదు, తెలిసి మోసపోతారు చక్కగా. ఇప్పుడు తెలిసి ఇన్ని సంవత్సరాలు మనకి ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళు చేస్తే వాళ్ళని దేవుడిగా నెత్తి మీద పెట్టి పూజించే మన అమాయకత్వమా లేకపోతే చేతకంతనమా? అన్ని అది ఎనిహో ఏది ఏమైనా. నేను అక్కడ మా నాన్న 8 మంది 60 ఎకరం పొలం ఉండేది. మేమంటే ఆ చుట్టుపక్కల రాజులు కూడా భయపోయాడు ఒకప్పుడు. తర్వాత రాజులు కూడా ఊళ్ళోకి రానికుండా చెట్టుకి కట్టి చాకిచ్చాం 8th క్లాస్ అప్పుడే. ఎక్కడ, ఏ జిల్లా వస్తుంది అది? అది ఇప్పుడు బాపట్ల జిల్లాకు వస్తుంది. ఆ వరకు గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది కదా. బాపట్ల జిల్లాలో నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం. మండలం పెట్టినవారిపాలెం మండలం. పెద్దదేనా మండలం, చిన్నదా? పెద్దదే. గ్రామం ఒక 500 గడప గౌడేసే, పక్కన ఇంకొక 150 గౌడేసాయి. 2 గ్రామాలు ఉంటాయి. నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగిన తర్వాత బాపట్లోకి వచ్చి సెటిల్ ఉద్యోగరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో 30 years చేశాను నేను. గ్రామం పేరేంటి? అక్కడే పోతన కట్టుపాలెం, ఇక్కడైతే నందిరాస్ తోట. ఇది 1400 గడప గౌడెస్, మనం మొత్తం గౌడెస్. మీరు పుట్టుకలు ఎక్కడ? పుట్టిగా కాజీపాలెం. కాజీపాలెం గ్రామం పెద్దదా చిన్నదా? అది ఇక్కడ పక్కన పోతన కట్టవారిపాలెం అని పుట్టిక నాది. అది అదే ఎంత ఉంటది గడప, ఎంత ఉంటది అంటున్నా మీ గ్రామంలో? పుట్టుక గడప ఒక 250 గడప ఉండి మొత్తం గౌడెస్ రెండే చేస్తలేరు. ఒక యానాదులు 10 ఇళ్ళు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ స్థాయి మండలమా? మండలం పంచాయతీ. ఇప్పుడు మా ఊరు పంచాయతీ పోతనగట్టవారిపాలెం పంచాయతీ. ఎన్ని గ్రామాలు ఉన్నాయి పంచాయతీలో? ఎన్ని గ్రామాలు? ఆ పంచాయతీలో 2 గ్రామాలు ఉన్నాయి. పక్కన పుచ్చగుర్తి వారిపాలెం అనేది మన గౌడెస్, అది ఒక 150 ఇళ్ళు, మన 250 ఇళ్ళు. మొత్తం 600-700 గడప ఒక పంచాయతీ. అచ్చా, పంచాయతీ 700 గడప, అదొక 300. ఓకే. ఇది మండలం పెట్టినపాలెం మండలం. ఓకే, పెట్టినపాలెం మండలం అంటే బాపట్ల నియోజకవర్గం ఎన్ని మండలాలు? 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ. అది లోక్సభకి ఎన్ని నియోజకవర్గాలు? 7 నియోజకవర్గాలు. అచ్చా, లోక్సభ గణరాజ్యానికి 7 నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం. ఆ బాపట్ల నియోజకవర్గంలో మనదొక మండలం. మనదొక మండలం బాపట్ల నియోజకవర్గంలో. మనదే కాదు, ఇప్పుడు ఇక్కడ నందిరాస్ తోట అనేది పెట్టిన బాపట్ల మండలం. ఎన్ని మండలాలు వస్తున్నాయి మొత్తం? 3 మండలాలు ఒక నియోజకవర్గానికి. 3 మండలాలా? 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ. వచ్చే మన మండలం పేరేంటి? అక్కడ ఉండేది పెట్టినపాలెం. నేను ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ఉండేది బాపట్ల మండలం. అచ్చా. ఇప్పుడు అయితే ఇప్పుడు బాపట్ల మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం? 54 పంచాయతీలు ఉన్నాయి. 54 పెద్ద మండలం అయితే. 1,70,00,000 ఓట్లు ఒక మండలంలో. ఒక మండలం నియోజకవర్గంలో. బాపట్ల మండలం అయితే 34 పంచాయతీలు. మొత్తం కలిసి 54 పంచాయతీలు 3 మండలాల మీద. అచ్చా, 54 పంచాయతీలు నియోజకవర్గానికి. మళ్ళీ 34 వార్డులు మున్సిపాలిటీ. వార్డు కలిపి మొత్తం కలిపి 1,75,000 ఓటర్లు ఇక్కడ. ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు?
కోన రఘుపతి. ప్రజెంట్ రేపు ఎవరు వస్తున్నారు? రేపే నాడే వస్తాడు చాచి ఒక 5-6 వేలు ఓట్లతో. జనరల్ డిస్కషన్ అయిపోయింది గురుగారు, ఇప్పుడు మ్యాటర్కి వెళ్ళిపోండి. జనరల్ డిస్కషన్ అయిపోయింది మంది, ఇప్పుడు స్ట్రైట్ మ్యాటర్కి వెళ్ళిపోదాం అంటున్నా. రండి. ఇంకా తర్వాత నేనేంటంటే అక్కడ పుట్టి పెరిగి ఏరియాకి వచ్చి చదువుకుని ఇంజనీరింగ్ కాలేజ్ జాబ్ చేస్తూ కృష్ణయ్య గారు దాంట్లో ఉన్నా. ఎంతకాలం ఉన్నారు? 30 సంవత్సరాలు ఉన్నా. సరిపోద్దా ఎక్స్పీరియన్స్? స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి ఈ నియోజకవర్గంలో 54 పంచాయతీ 34 వార్డులు బీసీ సంఘాల కమిటీలు వేసా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. లేచి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన మనం వెళ్తాం చేస్తూ ఉంటాం. నేను 2 డిగ్రీలు 5 పీజీలు చేశా. 2 డిగ్రీలు 5 పీజీలు. అయ్యో బాబోయ్. ఎవరికి తలగా వస్తాం అంటే నాకు చేత కాదు. మీ వయసు ఎంత గురుగారు? ఇప్పుడు 65-67 దాకా ఉంది. ఏంటి యూత్ లాగా మాట్లాడుతున్నారు మీరు? చిన్నప్పటి నుంచి సాధనం చేదనం అంతా నేర్చుకుని ఎక్సర్సైజ్ చేసేది. ఇప్పుడు రెండో హ్యాబిట్స్ ఏమైనా 2 hours ఎక్సర్సైజ్ ఉదయం. ఎవరిని లెక్క చేసే పర్లేదు ఇక. అసలు ఎవరిని సాధన చేద్దాం నేర్చుకుని ఇప్పుడు 2 గంటలు ఎక్సర్సైజ్, రాగి జావా తాగి ఒక 2 ఇడ్లీ తిని కోర్టుకి వెళ్ళి పని చూసుకుని మళ్ళీ సాయంత్రం మధ్య 1 గంటకు వచ్చి భోజనం చేస్తా. సైకిల్ మీద మళ్ళీ ఇటు చీరాలు కానీ అటు మంత్రిరాంపాలన సైకిలే. కోర్టు ఏంటి? కోర్టు నేను అడ్వకేట్ని. ఎంతకాలం ఎక్స్పీరియన్స్? 10 years. ఈ దేశానికి రోటరీ కార్డ్ అప్లై చేశాడు ఢిల్లీ. వెరీ గుడ్. ఇక్కడ మన దేవుడికి అన్యాయం జరిగినా మనమే ఫైట్ లో ఉండేది. ఓకే ఓకే, సంతోషం గురుగారు. డేరింగ్ అండ్ డెవల్ పర్సన్. గుడ్ నేమ్ భాస్కర్. భాస్కర్ గౌడ్. అసలు రావే 82 కాడి నుంచి కమ్మారెడ్డి బ్రాహ్మణ క్షత్రి ఇదందరూ పెట్టుకోలేదు. మనం ఎందుకు పెట్టుకోలేదు? గౌడ్ యాడ్ చేసి అక్కడి నుంచి భాస్కర్ గౌడ్ గౌడైనా. మన కులాన్ని ఏం ఇది కాదు కదా, తప్పు కాదు కదా, మన కులంలో పుట్టి చెప్పుకుంటానికి. ఓకే గురుగారు, ఇప్పుడు రేగలగడ్డ గారు చెప్పారు కాబట్టి మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. ఆయనతో కొంచెం సాధన చేయండి. ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా సాధన చేయండి. మీరు 30 సంవత్సరాలు సంపాదించిన పాత బంగారానికి మెరుగుపెట్టి దాన్ని ఒక స్వర్ణ కిరీటం చేసి మీ నెత్తిన పెట్టడానికి మేమిద్దరం ఉపయోగపడతాం. రేగలగడ్డ గారితో జర్నీ చేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతా. 2012లోనే 32,000 మందితోటి బాలగౌడు, కేఈ కృష్ణమూర్తి, బంగారు లక్ష్మీనారాయణ, ప్రజలకోట స్టేట్ లో ఉన్న బీసీ లీడర్ మొత్తం తీసి 30,000 మందితోటి మీటింగ్ పెట్టాను. ఇప్పుడు 2 times 3 సార్లు ఎమ్మెల్యేగా మొన్న 14 పోటీ బీఎస్సీ తరఫున పోటీ చేసి, మొన్న 19 ఇండియన్ లేబర్ పార్టీ ఇప్పుడు కూడా పోటీ చేసి గొడవ చేసి వాళ్ళు విత్డ్రా చేస్తూ కమ్యూనిటీ వాళ్ళు అడిగా. అది కట్టింది ఉంది ఎవరికి పోతుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇస్తే విత్డ్రా చేసుకుంటాను, అది ఓకే అని అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడే పూలేని లక్ష్మణ్ గారి విగ్రహాలు పెట్టించా బాపట్లో. మనం వాళ్ళకి దానికి మన నాయకుడు అనేది ఉండాలి కదని. చాలా ఉన్నాయి ఇక్కడ. మనం ఎవరికి తలగొడతాం సార్ ఉన్నది. పేదవాడిని ఆత్మాభిమానం చంపుకోలేను, ఎవరికి తలగలుగుతున్నాం. దేంట్లో పేదవాడు మీరు? కోర్టులో అంతకుముందు కోర్టులో 150 మంది ఉన్నారు, 5 జడ్జెస్ ఇక్కడ. వాళ్ళందరికీ ఎవరికి మన క్వాలిఫికేషన్ మేజిస్ట్రేట్ లాంటి ఏంటి మీరు అగ్రికల్చర్ లెక్చరర్ కానీ ఇంజనీరింగ్ కానీ 30 సంవత్సరాలు అందరూ చేసి వచ్చి ఇప్పుడు మా ఊరు లోనికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఏడు మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. మనోడు ఎవడో లోనికి వెళ్ళాడు అనుకో, తమ్ముడు రెడ్డి రాజు రంగప్ప దగ్గరికి వెళ్ళాలి. మనమే డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళు ఏడు మనోడు సంపాలు తీసుకునే వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మనం డైరెక్ట్ డిఎస్పీ గారు బాబు డైరెక్ట్ వెళ్ళి వాటర్ అని తీసుకొచ్చి మన హామీ ఉండి తీసుకొస్తాం. మనం ఒక ఈ ఏరియాలో ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చాం. లవ్ లేకపోతే మన పని రాదు అంటారు, మనం సక్సెస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసి వేగేసి నరేంద్ర వర్మ అని. గురుగారు 30 ఏళ్ళు దున్నేరా పొలం? పొలం బీసీ పొలం 30 ఏళ్ళు దున్నేరా అంటున్నా. మరి పంట వేసేద్దాం. వీళ్ళు ఎట్టుందా ఎంతుంటారు, మనం ఎంత చేసినా మనమే మిగిలిపోతున్నాం. కానీ వాళ్ళు అసలు ఏం జరుగుతుందో సమాజంలో అర్థం కాదు అసలు జనాలకి.
లేదు అన్ఎడ్యుకేటెడ్ అవుతానా? సామాజిక స్పృహ లేక నీకు జరుగుతున్న అన్యాయం నువ్వు ప్రశ్నించలేకపోతే నీ ఇంట్లో వచ్చి నేను ఎంతవరకు చేయగలను? అందుకనే మీరు పొలం దున్నారు, విత్తనాలు వేసేద్దాం అంటున్నా. ఓకే సార్, మీరు ఎప్పుడైనా నేను కూడా చూస్తున్నా, మన టీం అవసరం అయితే బాపట్లో రోజు పెడతామండి. ఇప్పుడు 23 కులాలు అండి, బీసీ కులాలు బాపట్లో. 15 మంది పిలిస్తే వస్తారు ఆ కుల సంఘ నాయకులు. మనకు ప్రాబ్లం లేదు, ఎవరి దగ్గరికి రామంటారు, మన అమ్మట ఉంటా ఉంటారు. మనం లేకపోతే ఎవరు తీసుకెళ్ళి మాట్లాడరు. అది అట్లా తీసుకొచ్చింది ఒక పిక్చర్ తీసుకొచ్చి, నేను పేదవాడిని, ఆర్థికంగా సంపాదించుకోను, నిజాయితీగా ఉంటాము. కాలేజీలో ఉన్నప్పుడే మనం విత్డ్రా చేసుకుంటానికి 10 లక్షలు 20 లక్షలు వచ్చిన చేశాం. జాతి కోసం కమ్యూనిటీ వాళ్ళు ఇస్తే మనం చచ్చిపోయిన అని అది పరిస్థితి. అది చేసుకొస్తా ఉంటున్నాం. చాలా కంగ్రాచులు చేస్తున్నాం. మీపోటీ పెద్దవాళ్ళు మాకు జరుగుతాం. మన చీఫ్ జస్టిస్ అని కదా నిన్న కలిసి నిన్నే ఫోన్ మనం కలిసాము వైద్య దగ్గర. వైద్యుడు ఎట్లుందంటే మనల్ని అందరినీ వాడుకుంటాడుగా, నాకు రూపాయలు ఖర్చు పెట్టకుండా ఏమి లేకుండా ఏదో చేయాలనుకుంటే ఊరికే నాట్ షోయింగ్ గాడ్ నాట్ డూయింగ్ గాడ్ అంటే అసలు ఏదో ఒకటి చేస్తున్నాడు, అది గొప్ప అంటా నేను. ఏదో ఒకటి చేస్తాను గొప్ప అని దాన్ని ఇత్తనం వేసి వదిలిపెట్టి కానీ మొక్క పెంచి ఫలాలు వచ్చేటట్టు చేయాలి. కానీ ఆయన సక్రమం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణీకరణ గొప్పవాడు అయ్యేవాడు. అది ఎడ్యుకేటెడ్